ఓం సూర్యనారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే రథసప్తమి పండుగ అయితే ఉంది కదండి. ఈ రోజున తేలికగా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తా అండి. అంటే రథసప్తమి స్నానం నుండి ఇంకా నైవేద్యం వరకు ఇంకా ఈ రోజున ఏ ఏ నియమాలు పాటించాలి అనే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే రథసప్తమి రోజున పూజ చేయాలనుకుంటున్నారో ముందు రోజు నుండే కొన్ని నియమాలు అయితే పాటించాలండి. అంటే ముందు రోజు షష్ఠి రోజు నుండే ఈ పూజ అనేది ప్రారంభమవుతుంది. షష్ఠి రోజు నూనె లేకుండా ఆహారాన్ని అయితే భుజించి భూసాన్యం అయితే చేయాలండి. అలాగే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. షష్ఠి రోజు ఇది పాటించిన తర్వాత సప్తమి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం అనేది చేయాలండి. ఈ రోజున తలపైన భుజాలపైన జిల్లెడాకులను రేగిపళ్ళను ఉంచి స్నానం అనేది చేస్తే చాలా మంచిదండి. స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం అనేది సమర్పించాలి. రాగి చెంబులో నీటిని తీసుకొని స్వామికి చూపిస్తా కిందికైతే వదలాలండి. ఇలా వదులుతూ ఓం సూర్యనారాయణ నమః అంటూ నీటినైతే కిందికి వదలాలండి. ఈ విధంగా మనం రథసప్తమి రోజున ఉదయాన్నే స్నానం ఆచరించి తర్వాత సూర్యునికి అర్ఘ్యం అనేది సమర్పించి తర్వాత సూర్య భగవానికి పూజ అనేది ప్రారంభించాలండి. ఇంకా ఈ రోజున ఉపవాసం అయితే ఉండాలండి. ఉపవాసం ఉండే వాళ్ళు ఒకవేళ ఆహారం తీసుకునే వాళ్ళు అనుకుంటే వారు ఉప్పు అనేది వాడకుండా ఈ పూజ అనేది ఆహారం అనేది తీసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ వారం పూజ చేయడం కుదరలేదు అనుకుంటే మనకి ఈ మాఘమాసంలో వచ్చే ఏ వారమైనా సరే మనం ఇలా స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ పూజ అనేది సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే మంచిదండి. మీకు అలా చేసుకోవడం కుదరలేదు అనుకుంటే తులసి కోట దగ్గరైనా చేసుకోవచ్చు, లేదా బాల్కనీలైనా చేసుకోవచ్చండి. మీకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడైతే చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడ వీలు కుదరకపోతే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ చక్కగా పసుపు రాసుకొని రథం ముగ్గు అనేది వేసుకోవాలండి. ఇంకా ఈరోజు బయట వాకిలి దగ్గర కూడా రథం ముగ్గు అనేది వేసుకొని స్వామివారికి ఈరోజు పూజ అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ జాజు అని ఉంటుంది కదండి, వాటితో ముందుగా ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకున్న, పసుపు రాసుకొని వాటిపైన పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాండి. ఆ పీఠం ముందు నేను ఇలా రథం ముగ్గు అయితే వేసుకున్నానండి. వేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలి. మీ దగ్గర తులసి కోట ఉంటే అక్కడ చేసుకోవచ్చండి, లేదా ఆరు బయట సూర్యకిరణాలు పడే దగ్గరైనా అక్కడైనా చేసుకోవచ్చు. ఇంకా పూజలో చిక్కుడుకాయలతో రథం చేసుకొని పూజలు అయితే పెట్టుకోవాలండి. రథంలోకి అంటే మనం చేసుకునే చిక్కుడుకాయ రథంలోకి సూర్యుడి ప్రతిమ ఉంటే పెట్టుకోండి, లేదంటే తమలపాకు మీద అయినా సరే, చిక్కుడు ఆకు మీద అయినా సరే, జిల్లెడాకు మీద అయినా సరే సూర్యుడి ప్రతిమను గంధంతో వేసుకోవాలండి. మీ దగ్గర ఎరుపు చందనం ఉంటే ఎరుపు చందనంతో అయినా గీసుకుంటే మంచిదండి. ఒకవేళ ఎరుపు చందనం లేకపోతే, ఎర్రటి చందనం లేకపోతే గంధంతో అయినా సూర్య ప్రతిమ అయితే గీసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సూర్య భగవాను ఫోటో ఉంటే ఆ ఫోటో అయినా పూజలో పెట్టుకోవచ్చండి. నా దగ్గర సూర్య భగవానికి సంబంధించి ఏమీ లేదండి. నేను చిక్కుడుకాయలతో రథం అయితే చేసుకున్నాను. ఈ రథం ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చిక్కుడుకాయలతో రథం చేసుకొని దాంట్లో జిల్లెడాకు మీద సూర్య ప్రతిమ అయితే గీసుకొని ఆ జిల్లెడాకులో పెట్టుకొని స్వామివారికి అయితే ఆహ్వానించానండి. ఇలా చేసుకున్నాను. తర్వాత ఇలా రథాన్ని చక్కగా పూలతో అయితే అలంకరించుకోవాలంటే, అంటే గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు స్వామివారికి ఎర్రటి పుష్పాలన్నా ఎర్రటి అక్షింతలున్నా చాలా ప్రీతి అండి. మీ దగ్గర ఎర్రటి పుష్పాలుంటే స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజ అయితే చేసుకోండి. ఇంకా మన గోధుమల దీపం కూడా ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి ఎంతో ఇష్టమైంది గోధుమల దీపం అయితే పెట్టుకోవాలి. నేను ఈ గోధుమల దీపం ఎలా పెట్టుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనం ఈ దీపంతో పాటు మన రోజువారీ దీపాలు ఉంటాయి కదండి, దీపారాధన చేసుకునేవి, అవి కూడా ఒక 2 అయితే పెట్టుకోండి. ముందుగా దీపం అయితే వెలిగించుకున్న తర్వాత గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. గణపతి మనం ఏ పని ప్రారంభించినా ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యము, తాంబూలము, కర్పూర హారతి ఇవ్వాలండి. తర్వాత మనం సూర్య భగవానుడికి పూజ అయితే చేసుకోవాలి. ఇలా గోధుమల దీపం మనం
గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం గోధుమలతో దీపం అయితే వెలిగించుకోవాలండి. గోధుమల దీపాన్ని వెలిగించుకున్న తర్వాత సూర్యభగవానుడికి పూజ అనేది చేసుకోవాలండి. మీరు ఈరోజు దీపం పెట్టుకోలేకపోయినా, పూజ చేసుకోలేకపోయినా ఈ మాఘమాసంలో ఏ ఆదివారమైనా పెట్టుకోవచ్చండి. దీపం కూడా వెలిగించిన తర్వాత సూర్యభగవానికి పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత సూర్యభగవానుడికి ఎర్రటి అక్షింతలతో కానివ్వండి, ఎర్రటి పుష్పాలతో కానివ్వండి స్వామివారిని అర్చిస్తా పూజ అనేది చేసుకోవాలండి. చేసుకునేటప్పుడు ఆదిత్య హృదయం కానివ్వండి, సూర్య మండలాష్టకం కానివ్వండి చదువుకుంటే చాలా మంచిదండి. మీరు ఇవేం చదవడం రాదు అనుకునే వాళ్ళు ఓం సూర్యనారాయణాయ నమః అంటూ కూడా స్వామివారికి పుష్పాలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి అర్చిస్తా పూజ అయితే చేసుకోండి. తర్వాత మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఈ నైవేద్యం అనేది చిక్కుడాకుల్లో నైవేద్యం అనేది సమర్పించాలి. ఒకవేళ మీ దగ్గర చిక్కుడాకులు లేకపోతే తమలపాకులైన నైవేద్యం అయితే సమర్పించవచ్చండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వాటి బెల్లం అన్నం అయితే నైవేద్యంగా సమర్పించాలి. అయితే బెల్లం అన్నం చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ముందుగా పాలని 3 సార్లు పొంగించి ఆ తర్వాత బియ్యం అనేది వేసి పరమాన్నం అయితే చేసుకోవాలి. బెల్లపన్నంలో పాటుగా స్వామివారికి రేగి పండ్లు కూడా నైవేద్యం అయితే సమర్పించాలండి. ఇంకా ఈ బెల్లపన్నంలో నీరు అనేది పోయకుండా ఓన్లీ పాలతో అయితే మనం ఈ పరమాన్నం అయితే చేసుకోవాలండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అని కూడా వాడకూడదు. మెత్తగా ఈ అన్నాన్ని అయితే చేసుకొని స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించాలి. ఇంకా మీ దగ్గర చెరుకు ముక్కలు ఉంటే ఆ చెరుకు ముక్కలైనా సరే నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా స్వామివారికి నైవేద్యం అంతా సమర్పించిన తర్వాత చివరిగా నారికేళం సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా రథసప్తమి రోజున స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఇంకా మనం ఈ పూజ చేసుకునే రోజు మాంసాహారం అనేది తినకూడదండి. ఇంకా షేవింగ్ అలాంటివి కూడా చేసుకోకూడదు ఇంట్లో. ఇంకా ఇంట్లో మద్యపానం అనేది సేవించకూడదండి. రథసప్తమి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని రథసప్తమి కథ వినడం కానివ్వండి, చదవడం కానివ్వండి చేయండి. ఈ మీ దగ్గర బుక్ ఏమన్నా ఉంటే అది కథ వినడం అయితే చేయండి. లేదా మనకి ఫోన్లో యాప్లో అయితే కథ అయితే వస్తుంది కదండి, అలాగైనా మనం చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలను స్వామివారి మీద, కొన్ని అక్షింతలను మన తలపైన అయితే చదువుకోవాలి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజలో వాడిన వస్తువులను అంటే పూలను వాటిని ఎవరు తొక్కని ప్లేస్లో కానివ్వండి, పారే నీటిలో కానివ్వండి వేయవచ్చు. తర్వాత ప్రసాదాన్ని మన ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించాలి. గోధుమలను ఆవులకు కానీ పక్షులకు కానీ పెట్టాలండి. ఈ విధంగా రథసప్తమి రోజున పూజ అయితే తేలికగా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ రథసప్తమి పండుగ శుభాకాంక్షలు అండి. ఈ రథసప్తమి రోజున మగవారైతే 7 జిల్లెడాకులను, ఆడవారైతే 7 చిక్కుడాకులను తలపైన భుజాలపైన పెట్టుకొని తలస్నానం అయితే ఆచరించాలండి. నేను ఇది ముందులో చెప్పాలి వీడియోకి, నేను కానీ చెప్పలేదండి, ఇప్పుడైతే తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.